ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే యూట్యూబ్లో ఐకార్డ్స్ పెడితే మనకు ఎక్కువగా వ్యూస్ వస్తాయా అనేసి ఒక టాపిక్ గురించి ఈరోజు అయితే మనం ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేద్దాము. ఇది నేను చెప్పేటటువంటి ఈ టిప్స్ కానీ ట్రిక్స్ కానీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే పెట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ ఫేమస్ అయినటువంటి వ్యక్తులకైతే ఇవి వర్తించవు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రజలకి తెలుసు, వాళ్ళు ఫేమస్ అయిన వ్యక్తులు, వాళ్ళు ఏ టైంలో అయినా కూడా వీడియో పోస్ట్ చేసిన తక్షణము అది వైరల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఛానల్ యాక్టివ్గా ఉంటుంది. ఎవరి ఛానల్ అయితే యాక్టివ్గా ఉండదో, ఎవరైతే కొద్దిగా స్లోగా డెవలప్ అవుతున్నారో, ఇప్పుడిప్పుడు కొత్తగా ఛానల్ క్రియేట్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వారి కోసం మాత్రమే ఈ టిప్స్ అయితే వర్కౌట్ అవుతాయి. సో వీటిని మీరు ఫాలో అయితే మాత్రం 100% ఖచ్చితంగా మీరు యూట్యూబ్లో సక్సెస్ అయితే మాత్రం అవుతారు. దీంట్లో ఏమీ డౌట్ అయితే లేదు ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మనం విషయానికి వచ్చేస్తే యూట్యూబ్లో ఐకార్డ్స్ పెట్టడం ద్వారా మనకు వ్యూస్ వస్తాయా అనేసి ఒక డౌట్. ఈ డౌట్ని మనం 100% క్లారిటీగా ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. చూడండి, ఫస్ట్ మీరు ఒక వీడియో అప్లోడ్ చేస్తారు. వీడియో అప్లోడ్ చేసిన తక్షణం ఆ వీడియోకి ఐకార్డ్స్ ఒక 4 కార్డ్స్ ఇస్తారు, పెట్టేస్తారు. సెకండ్ రోజుకి వస్తారు. సెకండ్ రోజు వచ్చినప్పుడు రెండవ రోజు కూడా ఆ వీడియో పెడతారు, ఐకార్డ్స్లో పెడతారు. మీకు వ్యూస్ రావు, వీడియో వదిలేస్తారు. మూడో రోజు వస్తారు, వీడియో పోస్ట్ చేస్తారు, ఐకార్డ్స్ పెట్టడం విసుగు చెందింటారు, ఎందుకంటే వ్యూస్ రావు కాబట్టి వదిలేస్తారు. మీరు ఇక్కడే గమనించవలసిన విషయం ఏమిటంటే, జాగ్రత్తగా గమనించండి, ఎప్పుడు కూడా మీకు ఓపిక ఉండాలి. యూట్యూబ్ వచ్చేసి 1-2 రోజుల్లో మీకు మనీ అయితే సంపాదించి ఇవ్వదు. అలా సంపాదించి ఇచ్చేట్లుంటే చాలామంది ఇప్పటికే యూట్యూబ్ని నమ్ముకొని వేరే పనులు ఎవరు చేయరు. 1-2 రోజుల్లో మనీ వచ్చేట్లుంటే అందరూ యూట్యూబ్ని నమ్ముకొని దాంట్లోనే ఉద్యోగాలు చేస్తూ దాని ద్వారానే సంపాదించేవాళ్ళు. సో ఎప్పుడు కానీ యూట్యూబ్లో క్రియేటర్కి ఉండాల్సినటువంటి కంటెంట్ ఏమిటంటే క్రియేటివిటీతో ప్లస్ పేషెన్స్ కూడా ఉండాలి. ప్రతి వీడియోకి కూడా ఐకార్డ్స్ అనేవి పెట్టడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది, మీకంటూ ఒక రోజు వస్తుంది. ఆ ఒక్క వీడియో వైరల్ అవ్వడం ద్వారా ఈ ఐకార్డ్స్లో ఉన్నటువంటివి కూడా వైరల్ అయిపోతాయి. సో ఆ ఒక్క వీడియో తగిలేంత వరకు కూడా మీరు ప్రతి వీడియోకు కూడా ఐకార్డ్స్ అనేది పెట్టడం తప్పకుండా జరగాలి. అది ఐకార్డ్స్ ఏ విధంగా పెట్టాలి అనేది కూడా నేను మీకు పక్కన రైట్ సైడ్లో వచ్చేసి నేను మీకు చాలా క్లియర్ కట్గా ఒక డైలాగ్ బాక్స్లో చూపిస్తాను. అది కూడా చూడండి. ఐకార్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి వీడియోలో కూడా మీరు పెట్టాలి. ఈ విధంగా పెట్టడం వల్ల మన యొక్క వ్యూస్ ఎంగేజ్మెంట్ పెరిగి యూట్యూబ్ ఆల్గారిథంలో మన యొక్క ఛానల్లో ఎంగేజ్మెంట్ పెరిగి యూట్యూబ్లో ట్రాఫిక్ క్లియర్ అయ్యి మన యొక్క ట్రాఫిక్ అనేది కూడా నేను మన ఛానల్కి ట్రాఫిక్ ఏ విధంగా వస్తుంది, ట్రాఫిక్ని ఏ విధంగా మనం క్లియర్ చేసుకోవాలి, మన యొక్క ఛానల్ ట్రాఫిక్ ఎలా తెలుసుకోవాలి అనే దానిపైన కూడా వీడియోలు చేశాను. అది కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి, మీరు దాన్ని కూడా గమనించవచ్చు. ప్లస్ ఇంకొకటి ఈ విషయంలో అబ్జర్వ్ చేయొచ్చు, ఈ విధంగా ఎవరైతే ఐకార్డ్స్ పెడతారో వాళ్ళకి వ్యూస్ అయితే తప్పకుండా వస్తాయి ఫ్రెండ్స్. ప్రతి వీడియోకు కూడా ఐకార్డ్స్ పెట్టడం అయితే మర్చిపోవద్దు. ఐకార్డ్స్ పెట్టండి. ఐకార్డ్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకే యూట్యూబ్లో ఈ ఆప్షన్ అయితే కూడా ఉంది. ఆప్షన్ లేకుండా వాళ్ళు ఏం పెట్టలేదు ఫ్రెండ్స్. ఆప్షన్ ఇచ్చినారంటే దానికోసం మనకు కొద్ది గొప్పగా మనకైతే యూస్ అవుతుందని చెప్పి వాళ్ళు ఇచ్చినారు. కాబట్టి మనకు పేషెన్స్ ఉండి మనం దాన్ని వాడితే తప్పకుండా 100% రిజల్ట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్.